సో ఈరోజైతే నా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ స్కూటరు నేను తీసుకొని ఒక 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ నుంచి అయితే వాడుతున్నాను. సో ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది, అసలు దీని కాస్ట్ ఎంత ఖతార్లో అని చెప్పేసి అయితే ఈరోజు దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఒకసారి సైకిల్ వ్యూ అయితే చూడండి మీరు. దీని ప్రైస్ వచ్చేసి నాకైతే ఇక్కడ ఖతార్లో 1200 దినార్లు అయితే పడింది. 1200 దినార్లు అంటే మన ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 28,000 రూపాయలు. ఇప్పుడైతే ఈ స్కూటర్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా 3 బటన్స్. ఇందులో కిందే బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. సో ఇది ప్రెస్ చేసి పట్టుకోగానే మీకు డిస్ప్లే ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. ఏదైనా పెట్టుకోవచ్చు పాస్వర్డ్. నేనైతే 000 అని అయితే ఉంది మన పాస్వర్డ్. ఈ పైన 2 బటన్స్తో మనం ఆ 00 అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ కింద ఆన్ చేసే బటన్ ఒక 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అప్పుడు అన్లాక్ అవుతుంది అన్నమాట పాస్వర్డ్. చూడండి, ఇక్కడ నేను 2 టైమ్స్ ప్రెస్ చేశాను. ఇక్కడ లెవెల్ 1 అని వచ్చేసింది. లెవెల్ 2 కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఇది 2 మోడ్లో ఉంటుంది. లెవెల్ 1లో అయితే కనుక ఇది 35 నుంచి 40 మైలేజ్ వస్తుంది. అదే లెవెల్ 2లో అయితే కనుక 30 నుంచి 35 మాత్రమే వస్తుంది. ఇదైతే సైకిల్ యాక్సిలేటర్ చూడండి. ఇది హారను. సో దీనికి బ్రేక్ లైట్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. మనం బ్రేక్ ప్రెస్ చేయగానే వెనకాల ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. నైట్ టైంలో ఇది చాలా వర్క్ అవుతుంది. అలాగే దీనికి డిస్క్ బ్రేక్ ఉంటుందన్నమాట. సో స్కిడ్ అవ్వకుండా ఉంటుంది బ్రేకు. అలాగే ఈ రెడ్ కలర్లో ఉన్నదానికి మనం ఎప్పుడైనా చిన్న బ్యాగ్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడ మనం తగిలించుకొని వెళ్ళొచ్చు అన్నమాట. దీనికి హ్యాండిల్ లాక్ ఉంటుంది. అది కూడా పాస్వర్డ్తోనే ఉంటుంది. చూసారు కదా మీరు, ఇలా ఒక వైర్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడైనా పార్క్ చేయాలనుకున్నప్పుడు దేనికైనా హోల్డ్ చేసి ఈ బటన్లో కనుక మీరు ఆ వైర్ పెట్టేసి లాక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఈ బటన్ వచ్చేసి మనం ఫోల్డబుల్ చేయడానికి ఎప్పుడైనా ఫస్ట్ ఫ్లోర్ కానీ లేదా సెకండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలా దీన్ని ఫోల్డబుల్ చేసేసి మనం పైకి ఈజీగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. మళ్ళీ దీన్ని ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ ఆ బటన్ లాక్ చేస్తే మీకు స్టడీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.